ఫ్రెండ్స్, నేను మీ ఆంటీ అని. టుడే స్పెషల్ వచ్చి శనగపిండి దోశ అన్నమాట. టిఫిన్ గా అయినా చేసుకోవచ్చు, లేదా స్నాక్ అయినా తినొచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇది శనగపిండి. నేను 1 పర్సన్ చేస్తున్నాను అనమాట. కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. ఒక చిన్న కప్పు నిండా. ఇందులో వచ్చి తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, చిన్న ఉల్లిపాయ, అలాగే ఒక చిన్న సైజు టమోటా సన్నగా తరిగి వేసుకోవాలి. చిన్న సైజు టమోటా, అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సోడా ఉప్పు, కొంచెం సాల్ట్, అలాగే తగినంత కారం. అందులోకి కొంచెం ఉద్దిపప్పు కూడా యాడ్ చేసుకుంటాం. సో ఎందుకంటే ఉద్దిపప్పుని కొంచెం వేయించుకొని పిన్లో కలుపుకోవాలన్నమాట. మనం దోశ వేసుకునే పెనం అయినా కావచ్చు, కడాయి అయినా కావచ్చు. అందులో కొంచెం ఆయిల్ పోసేసి ఉద్దిపప్పు వేసి బాగా వేయించి పెట్టుకుందాం. ఇవి ఇలా బ్రౌన్ కలర్ రాగానే పిన్లో వేసుకోవాలి. ఇది కంపల్సరీ ఏం కాదనమాట. మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఇందులో లైట్ గా వాటర్ వేసుకొని దోశ పిండి లాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత డైరెక్ట్ దోశ వేసేయడమే. పెనం బాగా హీట్ ఎక్కింది. ఇలా వేసుకొని లైట్ గా అలా అలా స్ప్రెడ్ చేసేయాలి. మరి పెద్దవి కాకుండా ఇలా చిన్న సైజులో ఇలా వేసుకోవాలి. అటు ఇటు కాల్చుకొని తీసేసుకోవడమే. ఆయిల్ తక్కువ ఉందనుకుంటే లైట్ గా ఇలా చుట్టూ వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తుందో. అటు ఇటు ఇలా బ్రౌన్ కలర్ బాగా కాల్చుకొనేసి ప్లేట్లో తీసుకోవడం. ఇలా అటు ఇటు తిప్పుతూ 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. కాల్చుకొని ఇంకా ప్లేట్లో తీసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇలా బాగా కాల్చుకొని తినొచ్చు. ఇది సాస్ అన్నమాట. నేను ఎక్కువ దీన్ని సాస్ తోనే తింటాను. సో తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడండి, వేడి వేడిగా ఇలాగా టమోటా, ఉద్దిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి అవి మీకు ఇష్టం అయితేనే వేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం లేని ఐటమ్స్ ఏమైనా